చర్లపల్లి రైల్వే టర్మినల్ ను అధికారులతో కలిసి పరిశీలించిన చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి. చర్లపల్లి డివిజన్ లో సర్వంగ సుందరంగా తీర్చిదిద్దుతున్న చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను అధికారులతో కలిసి సందర్శించిన చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్. చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను అధికారులు కార్పొరేటర్ తో కలిసి తిరిగి పూర్తి వివరాలను కార్పొరేటర్ కు తెలియజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, నా డివిజన్ లో ఇంత పెద్ద ఎత్తున రైల్వే టెర్మినల్ నిర్మించడం నాకు చర్లపల్లి ప్రజలకు ఎంతో సంతోషంగా ఉంది అన్నారు. 440 కోట్లతో అధునాతనంగా సికింద్రాబాద్ తర్వాత అతిపెద్ద టెర్మినల్ 9 ప్లాట్ఫారంలతో నిర్మించడం ఆనందమని, అదేవిధంగా చర్లపల్లి డివిజన్ లో ఉన్నామా, ఒక ఎయిర్పోర్టులో ఉన్నామా అనే విధంగా తీర్చిదిద్దడం చాలా సంతోషకరమన్నారు. గతంలో డాక్టర్ బొంతు రామ్మోహన్ మేయర్ గా ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రపోజల్ పెట్టడం 50 ఎకరాలతో ఈ రోజు పూర్తిగా నిర్మాణమై చివరి దశకు చేరుకోవడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. అతి త్వరలోనే పూర్తిగా నిర్మాణమై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి ముఖ్య నాయకులతో ప్రారంభోత్సవం జరుపుకోవడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా నాకు నా డివిజన్ లో ఇంత పెద్ద రైల్వే టెర్మినల్ ను నిర్మించడం చాలా సంతోషంగా ఉంది అని తెలిపారు. రైల్వే టర్మినల్ చర్లపల్లి రైల్వే టర్మినల్ ని చూడడానికి మరి పనులు ఎంతవరకు వచ్చినాయో విజిట్ చేయడానికి మేము మా స్థానిక నాయకులతోటి, మా మహిళా నాయకులతోటి, అదేవిధంగా అధికారులతోటి ఇక్కడికి రావడం జరిగింది. సిసిఎస్ గారు మరి రవికుమార్ గారు, అదేవిధంగా సిఐ గారు మరి సిన్హా గారు, మరి సార్ సురేష్ కుమార్ గారు, వీళ్ళందరి సహకారంతో ఈరోజు చర్లపల్లి డివిజన్ లో నిర్మిస్తున్న ఈ రైల్వే టర్మినల్ ను మరి పూర్తిగా కూడా విజిట్ చేస్తాం. ప్రతి ఒక్క అంగుళం ఇంచి కూడా సార్ దగ్గర నుండి చూపించడం జరిగింది. 440 కోట్లతోటి మరి సికింద్రాబాద్ తర్వాత చర్లపల్లి డివిజన్ లో ఇంత పెద్ద టర్మినల్ పూర్తిగా కూడా సెంట్రల్ ఏసీ తోటి మరి 9 ప్లాట్ఫామ్లతోటి మరి ఎస్కలేటర్లతోటి లిఫ్టులతోటి మరి లోపల చూసినట్లయితే మరి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేటట్టు మరి నిర్మాణం అవుతున్న ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. నిజంగా చెప్పాలంటే చర్లపల్లి డివిజన్ లో ఇంత పెద్ద టర్మినల్ పడడము మా అదృష్టంగా కూడా భావిస్తా ఉన్నాం. మరి అతి తొందరలో మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి అప్రోచ్ రోడ్లను 20 to 1 month లోపల నిర్మించాలని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అతి త్వరలో మొన్న ఇన్స్పెక్షన్ చేసి మరి రోడ్లు కూడా కంప్లీట్ అవుతాయి. ఇక్కడ మహాలక్ష్మి కాలనీ అయితేనేముంది, ఈసీ నగర్ అయితేనేముంది, అదేవిధంగా భరత్ నగర్ అయితేనేముంది, మరి ఇక్కడ నుంచి పోతే ఇండస్ట్రియల్ అయితేనేముంది, పూర్తి సౌకర్యాలతోటి మరి ఎల్ఈడి లైట్లతోటి, సీసీ కెమెరాలతోటి పూర్తి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్న ఈ చర్లపల్లి రైల్వే టర్మినల్ చాలా ఆనందం అనిపిస్తుంది. మరి ఇక్కడికి వచ్చినాక ఈ కట్టడం ఇవన్నీ చూస్తూ ఉంటే మరి మేము చర్లపల్లిలో ఉన్నామా లేకపోతే ఒక ఎయిర్పోర్ట్ లో ఉన్నామా అనేది కూడా అందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు. చాలా ఆనందం అనిపిస్తుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మరి గత 2019 సంవత్సరం నుంచి పనులు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు 2024 మరి పూర్తిగా కూడా కంప్లీట్ అయి చివరి దశకు చేరుకుంది. ఆనాడు డాక్టర్ బొంతు రామ్మోహన్ తెలంగాణ తొలి మేయర్ గా ఉన్నప్పుడు మరి బ్రిడ్జ్ అయితేనేముంది, రైల్వే టర్మినల్ అయితేనేముంది ప్రపోజల్ పెట్టినప్పుడు కేంద్ర సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మరి ఇంత పెద్ద 50 ఎకరాల చుట్టుపక్కల ఉన్న 50 ఎకరాలతోటి టర్మినల్ నిర్మాణం అవుతున్నందుకు చాలా ఆనందంతో, అదేవిధంగా అతి తొందరలో మరి ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మరి చర్లపల్లి రైల్వే టర్మినల్ తయారు కాబోతుంది, ప్రారంభం కాబోతుందని తెలియజేస్తూ మరొక్కసారి ఇక్కడకు విచ్చేసిన నాయకులకు, అదేవిధంగా అధికారులకి, దగ్గర నుంచి పర్యవేక్షిస్తున్న అధికారులకి శుభాకాంక్షలు తెలియజేస్తాం. రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 91008855.